హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి మనూష వ్లాగ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో నోరూరించే ఫిష్ ఫ్రైని మరింత రుచిగా ఎలా చేయాలో సింపుల్ ప్రాసెస్లో నేను మీకు షేర్ చేయబోతున్నాను. నోటికి రుచిగా చాలా అంటే చాలా బాగుంటుంది. లోపల సాఫ్ట్గా, బయట క్రిస్పీగా చాలా బాగా ఉంటుంది. మీరు ఫిష్ ఫ్రైని రుచిగా బాగా కుదిరేలా చేయాలంటే ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. మరి లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీగా చేసే ఈ ఫిష్ ఫ్రైని ఎలా చేయాలో చూపిస్తారండి. వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఇక్కడ నేను 1/2 kg ఫిష్ని తీసుకున్నాను. ఈ ఫిష్ ముక్కల్ని క్లీన్గా చేయడానికి ముక్కలను నీటితో బాగా క్లీన్ చేశాక ఆ తర్వాత ఉప్పును బాగా పట్టించి క్లీన్ చేసామంటే చేపలో ఉండే ఆ నీచు వాసన అంతా పోయి పర్ఫెక్ట్గా క్లీన్గా అవుతాయి. సో ఇలా క్లీన్ చేశాక చేపలోని నీరు అంతా వంపేసి రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు మనం ఇందులోకి మసాలా ముద్దను ప్రిపేర్ చేసుకుందాం. ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి తగినంత ఉప్పు, 1½ టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర, ఒక చెక్క నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. ఈ మసాలాని మంచిగా కలిపి ఈ చేప ముక్కలకు ఈ మసాలా అంతా పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చేప ముక్కలని ఒక 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. 1 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసి మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడయ్యాక ఇందులో చేప ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. చేప ముక్కలు వేసినాక వెంటనే కలపకుండా ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా మరోవైపుకు టర్న్ చేసుకోవాలి. ఫ్లేమ్ను మీడియం టు హై లెవెల్లోకి మార్చుకుంటూ ఈ ఫిష్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఫిష్ ముక్కల్ని తీసి వేరే గిన్నెలోకి వేసుకొని ఇలానే మిగిలిన చేప ముక్కలని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా చేప ముక్కలను వేసుకుంటూ ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ తర్వాత చేప ముక్కలను వేరే వైపుకు టర్న్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నామంటే లోపల సాఫ్ట్గా, బయట క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా రెడీ అయిన ఫిష్ ముక్కలకు పైన కొంచెం ఇలా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ముక్కలను తీసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ అండి. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.